అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజుకు సంబంధించిన విషయంలో ఒక విషయం చెప్పారు. అది ఏంటంటే సజ్దాలో సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు మనం మన యొక్క నుదురు, ముక్కు మరియు ఎలా ఈ యొక్క నేలకి ఆనాలి, మరియు మన యొక్క మోకాళ్ళు మరియు కాలి యొక్క ఏళ్ళు ఎలా నేలని తాకాలి, మరియు మన యొక్క అరిచేతులు ఎలా తాకాలి, చేతులు ఎలా పెట్టాలి, మరి మోచేతులు భూమిని తాకకూడదు, మరి అరిచేతులు భూమిని తాకాలి. ఇలాంటి ఒక పద్ధతిని చెప్పడం జరిగింది ఇస్లాంలో. ఇది కూడా ఆరాధనలో సజ్దాలో ఉన్నప్పుడు చేసేటటువంటి ఒక సాష్టాంగ ప్రణామంలో ఉన్నటువంటి ఒక పద్ధతి. ఇది సహీ అల్ బుఖారీ 532లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది. సాష్టాంగ నమస్కారం సరిగ్గా చేయాలి, మరియు మీ ముంజేతులను కుక్కలాగా నేలను తాకేలా చేతులతో సమతలంగా ఉంచవద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అల్హమ్దులిల్లాహ్ అనేక హదీసులు ఇస్లాంలో చెప్పబడ్డాయి.